హాయ్ ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 5 కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి. మనం గుడికి వెళ్ళినప్పుడు లేదో ఇంట్లో కొట్టుకున్నప్పుడు దేవుడికి ఇలా ఉండిపోతాయి కదా, వాటితోటి ఇప్పుడు నేను కొబ్బరి నూనె చేస్తున్నాను అనమాట. కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోంచి ఇప్పుడు ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి ఈ పేస్ట్ని వేసేసి అందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేయాలి. ఇలా వాటర్ అంతా సపరేట్ చేసుకున్నాక పల్పు మొత్తం సేమ్ లేకుండా మొత్తం సపరేట్ చేసేసుకొని ఆ పల్పుని మనం విడిగా దీంట్లో కర్రీస్లోకైనా వీటిలోకైనా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, నాకైతే ఇంత వచ్చింది. ఇప్పుడు ఈ పాలని ఒక గట్టిగా ఉండే ఒక కవర్లోకి తీసుకొని మనం ఒక నైట్ అంతా అలా వదిలేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ నైట్ మొత్తం ఇలా సపరేట్ అవుతుంది. నైట్కి పైన చూసారా, మనకి ఆ పేస్ట్ అనేది సపరేట్ అయింది, కింద వాటర్ సపరేట్ అయింది. ఆ వాటర్ని ఇలా మనం కట్ చేసుకొని పేస్ట్ వాటర్ అంతా మనం ఒక దాంట్లోకి తీసుకొని మనం పేస్ట్ని మొత్తం ఎందులో అయితే కొబ్బరి నూనె చేయాలనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అదంతా దగ్గర పడి అందులోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కదుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ మూత పెట్టి ఒక 5 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకున్నాను. నాకైతే ఆయిల్ రావడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టింది. చూస్తున్నారు కదా, ఆయిల్ ఎంత బాగా సపరేట్ అవుతుందో. అసలు చూడడానికి అసలు మన ఇంట్లో మనం చేసుకున్న ఆయిల్ అంటే అసలు ఫీలే వేరు కదండి. నేను కొంచెం ఎక్కువసేపే ఉంచాను, సో దానివల్ల ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అయింది. మీరు కొంచెం త్వరగా తీసేసుకోండి. బ్రౌన్ కలర్ రాగానే మీరు స్టవ్ ఆపేసేసి ఇలా వడకట్టేసుకోండి. నాకైతే ఒక 5 కొబ్బరికాయలకి ఒక 200 ml అయితే ఆయిల్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మన ఇంట్లో చేసుకున్న కోకోనట్ ఆయిల్. ఇది 300 ml డబ్బా అండి, దీంట్లో వేసుకున్నాను. నాకైతే ఒక 200 ml అయితే వచ్చింది. ఇదే అండి ప్రాసెస్.